హనుమాన్ శోభయాత్రకి అయితే మన సైకిల్ అయితే రెడీ చేస్తాను. జెండా కూడా కట్టేశాను ఆంజనేయ స్వామిది. ఇప్పుడైతే మనం రుస్తుంబాద్ నుంచి సీతారాంపురం అయితే వెళ్దాం సైకిల్ మీద. మనమైతే సీతారాంపురం హైవే మీద అయితే ఉన్నాం. ఇప్పుడైతే ముందర వెళ్తున్నారు కదా వీళ్ళందరూ శోభయాత్ర గురించి వెళ్తున్న వాళ్ళే. లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి యాత్ర చేయనివ్వలేదు. మనమైతే సీతారాంపురం వచ్చేసాం ఫైనల్గా. అక్కడ ఆల్రెడీ ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది. బాంబులేసింది, మొత్తం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అవునా? అయితే ఉగ్రవాదులను మట్టుపెడితే వెంటనే పాకిస్తాన్ స్పందించింది. ఎందుకంటే ఆ ఉగ్రవాదులందరూ వాళ్ళ దేశస్తులే. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదులు అంటేనే పాకిస్తాన్ అని నిరూపించుకోవడానికి ఆ ఉగ్రవాదులందరికీ కూడా చేసి తిరిగి మళ్ళీ భారతదేశం మీద అటాక్ చేసింది. చేసిన తర్వాత అప్పుడు మన భారతదేశం ఏ ఆపరేషన్ మొదలుపెట్టింది? ఆపరేషన్ సింధూర్. చూస్తున్నారు కదా, ఆపరేషన్ సింధూర్. అయితే మొదలుపెట్టిన తర్వాత ఏమైంది? కొంతకాలం తర్వాత వెంటనే 3-4 రోజుల వ్యవధిలోనే దాన్ని సీజ్ ఫైర్ అని చెప్పేసి మధ్యలో ఆపేసింది. అయితే ప్రతి ఒక్కరికి ఉన్న అపోహ ఒకటే, అరే దేశంలో ఇంత హిందుత్వం ఉంది, దేశభక్తులు ఉన్నారు, దేశభక్తులందరూ నియమించుకున్న ప్రభుత్వం అయినా సరే మనకి ఈ యుద్ధంలో వెనకడుగు వేశారేంటి అని చెప్పి చాలా మందికి అపోహలు ఉన్నాయి. అయితే అక్కడ జరిగిన విషయం చెప్తాను వినండి. పాకిస్తాన్ లో మొట్టమొదటిగా ఆపరేషన్ సింధూర్ చేసింది ఏంటో తెలుసా? 11 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసింది. అయితే 11 ఎయిర్ బేస్లు కళ్ళందైపోయాయి, 11 ఎయిర్ బేస్లు కనబడకుండా పోయాయి. దాని తర్వాత దానికి ఉన్నవే 3-4 పోర్టులు. మనకంటే ప్రతి బీచ్ లో ఒక పోర్టు ఉంది. పాకిస్తాన్ అలా కాదుగా, ఉన్నదే 3-4 పోర్టులు. దాంట్లో కరాచీ పోర్ట్ ని మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి మొత్తం ధ్వంసం చేసింది. అయితే మన వాళ్ళందరికీ అనుకున్నారు అమెరికా చెప్పగానే ఆపేసాం అనుకున్నారు. చైనా వెపన్స్ పంపుతోంది అందుకని భయపడి ఆపేసాం అనుకున్నారు. అమెరికా ఫండింగ్ ఇస్తుంది అందుకని భయపడి ఆపేసాం అనుకున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పాకిస్తాన్ అనే దేశంలో ఈ రోజు 11 ఎయిర్ బేస్లు గల్లంతయ్యాయి.
ఒక పోటీ గల్లంతయింది. అది కాకుండా మొత్తం పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ అంటే దాని రక్షణ కవచం మొత్తం కూడా గల్లంతు చేశారు. అంటే దాని కళ్ళు కనబడకుండా కొట్టేశారు. ఏ బాంబు వేసినా సరే పాకిస్తాన్ తట్టుకునే శక్తిలో ఈ రోజు లేదు. అదేవిధంగా బలూచిస్తాన్ తెలుసా అందరికీ, పాకిస్తాన్ లోని ఇటుపక్క భాగం, వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి విడిపోదామని పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి భారతదేశం మద్దతుగా వాళ్ళకి వెపన్స్ ఇచ్చింది. దానివల్ల ఈ రోజు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ అనే ముక్క వేరే అవబోతోంది. వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేద్దాం అనుకున్నారు, కానీ ఈ రోజు ఏమవుతుంది, పాకిస్తాన్ ముక్కలు కాబోతోంది. తర్వాత ఇటుపక్క నుంచి మన మిత్ర దేశం అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మొదలుపెట్టింది. ఉన్నటువంటి జవాన్లు పాకిస్తాన్ ఆర్మీ అందరి మీద అటాకులు చేస్తుంది. మన మిత్ర దేశం భారతదేశం అని చెప్పేసి భారతదేశం జెండా బోర్డర్లో ఎగరేస్తుంది. అదే కాకుండా పాకిస్తాన్ కి వెళ్తున్నటువంటి మన సింధు నదిని ఆపేశారు. దానివల్ల ఈ రోజు కనీసం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు పాకిస్తాన్ దగ్గర. అది మనం కొట్టిన తప్ప. అయితే ఇంత దరిద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ని ఇంత చిత్తు చేసిన తర్వాత కూడా ఇంకా దాని మీద యుద్ధం చేయాలంటారా? పాకిస్తాన్ నాశనం అయ్యిందా అవ్వలేదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుక్కు తింటున్నారా తినట్లేదా? కానీ ఈ సమయంలో వాళ్ళని ఆదుకోవడానికి అమెరికా 8,500 కోట్లు పంపింది, మళ్ళీ IMF ద్వారా. అది కాకుండా చైనా నుంచి మొత్తం డ్రోన్లు, వెపన్స్ ఇవన్నీ వచ్చాయి. టర్కీ 2023లో భూకంపం వస్తే టర్కీకి మొదట వెళ్లి ఆదుకున్న దేశం భారతదేశం. అయితే ఆ భారతదేశం మీద బాంబులు వేయడానికి పాకిస్తాన్కి మొట్టమొదటిగా మద్దతు ఇచ్చిన దేశం ఆ టర్కీ దేశం. కేవలం మత ప్రాతిపదికన టర్కీ వాళ్ళకి వెపన్స్ పంపి ఈ హిందూ దేశాన్ని నాశనం చేయాలనుకుంది. అయితే మన వాళ్ళు కొట్టిన దెబ్బకి ఏమైందో తెలుసా? ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ఎందుకు? కొన్ని వేల డ్రోన్లు వదిలారు మన మీదకి. ఒక్కటైనా పేలిందా? ఒక్క చోటైనా అటాక్ జరిగిందా? కాపాడుకోగలిగామా లేదా? వాళ్ళ జవాన్లు మన మీద అటాక్ చేశారు. పిచ్చి కుక్కల్లో పరిగెత్తించి చంపామా లేదా? ఇది ఆపరేషన్ సింధూర్ యొక్క దెబ్బ. అయితే బయట సింధూర్ జరుగుతుంటే లోపల కొంతమంది ఉన్నారు. పాకిస్తాన్ కి పుట్టిన వ్యక్తులు, బంగ్లాదేశ్ కి పుట్టిన వ్యక్తులు, అమెరికా, ఇజ్రాయెల్ కి పుట్టిన వ్యక్తులు ఉన్నారు లోపల. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మన హిందువుల మీద యుద్ధాలు చేస్తున్నారు, హిందువుల్ని చంపుతారు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో మన జరిగింది ఇష్యూ తెలుసా అందరికీ? ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో? కేవలం వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి దాన్ని తీసేశారని చెప్పేసి ముస్లింలు నిరసన పేరుతో మొత్తం హిందువుల ఇళ్ల మీద దాడి చేసి లూటీలు చేశారు. మొత్తం హిందూ ఇళ్లు ధ్వంసం చేశారు. 2 జిల్లాల నుంచి హిందువుల్ని మొత్తం అక్కడ ఇల్లులో లేకుండా పంపించేశారు. ఆడవాళ్ళని మానభంగం చేశారు. తర్వాత ఏమైందో తెలుసా? కేరళలో ఏం జరుగుతుందో తెలుసా మీ అందరికీ? ధర్మం పేరు చెప్తే చంపేస్తున్నారు. అక్కడ గోవు యొక్క మాంసం ప్రతి సెంటర్ లో పెట్టి అమ్ముతున్నారు మన హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి. అదేవిధంగా పైన కశ్మీర్ లో ఎలా ఉందో తెలుసు కదా మీకు. పహల్గామ్ లో చూశారు, అంతకు ముందు 1991లో చూశారు కశ్మీర్ లో. అది కాకుండా మన తమిళనాడులో చూస్తున్నారు కదా. కేవలం హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి, గుళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి హిందువుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ధర్మం కోసం ముందుకొచ్చిన వాళ్ళని లాఠీ దెబ్బలు పెడుతున్నారు. ఇలా మన భారతదేశంలో ప్రతి చోట జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 250 దేవాలయాలు ధ్వంసమయ్యాయి, ప్రముఖ రథాలు ధ్వంసమయ్యాయి, మన అంతర్వేది రథం కూడా ఒకటి. ఇలాగ మన భారతదేశంలో అడుగడుగు హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. అయితే మనం వెనక్కి తగ్గామా? హిందువులు వెనకడుగు వేశామా? పశ్చిమ బెంగాల్లో ఊచకోత కోస్తున్నా సరే ధర్మం పట్ల నమ్మకం కోల్పోయామా? కేరళలో మన హిందువుల్ని ఊచకోత కోస్తున్నా, RSS శాఖకు వెళ్తే చంపేస్తామని చెప్తున్నా శాఖకి వెళ్ళడం మానేశారా? ఈ రోజు RSS కేరళలో దేశం మొత్తంలో అత్యంత ఎక్కువ శాఖలు నడుస్తుంది. కేరళలో వెనక్కి తగ్గించగలిగారా? మనల్ని చంపి భయపెట్టగలిగారా? అదేవిధంగా మీకు చూసుకుంటే కర్ణాటకలో గోరక్ష చేస్తున్నటువంటి సుహాస్ శెట్టి అనే బజరంగ్ దళ్ కార్యకర్తని కేవలం గోవుల్ని రక్షిస్తున్నాడనే కారణంతో నడి రోడ్డు మీద
ఇస్లామిక్ ఉగ్రవాదులు 5 మొత్తం నరికి రోడ్డు మీద చంపారు. తెలిసిందా అందరికీ? అలాగా ఈ సంవత్సరంలో దాదాపు 10ల సంఖ్యలో మన కార్యకర్తలు మరణించారు. అనేక మంది హిందువులు గోరక్షణలో భాగంగా వాళ్ళ ప్రాణాలు అర్పిస్తున్నారు. వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారని మనం గోరక్షణ ఆపేశామా? గోవు గురించి తిరగడం మానేశామా? భయపడి ఇంట్లో కూర్చున్నామా? మనకి కష్టాలు వస్తే మతం మారుద్దామని చెప్పేసి మన చుట్టూరానే కొంట నక్కల్లా తిరుగుతూనే ఉన్నారు. అవునా? ఆ మతం మార్చే గుంట నక్కలు ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మన ధర్మాన్ని మనం వదులుకున్నామా? మన ధర్మానికి కట్టుబడి ఉన్నామా? మొత్తం అందరూ కట్టుబడి ఉన్నాం కదా. ఇలాగే గోమాతను కాపాడుతున్నాం, చంపేసినా తిరిగి పోరాడుతున్నాం, మతం మారుద్దామని ప్రయత్నం ఇచ్చేస్తున్నాం. మన ఆడపిల్లల్ని మతం పేరుతో, లవ్ జిహాద్ పేరుతో కేవలం వాళ్ళందరినీ మతం మార్చి పెళ్లి చేసుకుని వాళ్ళందరినీ ఉగ్రవాదులకు అమ్మేస్తున్నారు. ఈరోజు ముంబైకి తీసుకెళ్లి, అరబ్ దేశాలకి తీసుకెళ్లి కేవలం వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి టాయ్స్ కింద అమ్మేస్తున్నారు. అయినా సరే దాని మీద పోరాటం చేస్తున్నారు, చేస్తున్న వ్యక్తుల్ని చంపుతున్నారు. అయినా సరే హిందూ జాతి పోరాటం ఆపిందా? 800 సంవత్సరాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుండి పోరాటం చేశామా లేదా? ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శమా కాదా? అదే విధంగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని మతం మారుతామని ప్రయత్నం చేశారు. కానీ ఈ దేశం మారిందా? మన హిందువుగా జీవించాలంటే పోరాటం చెయ్యాలి. అవునా కాదా? పోరాటం చెయ్యాలా? హిందువుగా బతకాలంటే మన తాతలు ముత్తాతలు పోరాటం చేస్తేనే ఈరోజు మనం హిందువులుగా ఉన్నాము. అవునా కాదా? మన తాతలు ముత్తాతలు పోరాటం చేశారా లేదా? మరి మనం హిందువులుగా బతకాలంటే పోరాటం చెయ్యాలా లేదా? ఎంతటి అమూల్యమైన ధర్మాన్ని వదులుకోకుండా నిలబెట్టాలంటే జీవితకాలం పోరాటం చేయాలి. దానికి మీరందరూ సిద్ధమా? పోరాటం చేద్దామా? మన గోమాతను మనం కాపాడుకుందామా? లవ్ జిహాద్ బారి నుండి మన అమ్మాయిని మనం రక్షించుకుందామా? పొద్దున్న లేస్తే పొట్టు పెట్టుకుందామా? గుడికి రోజు వెళ్దామా? మన ధర్మం కోసం మనం నిలబెడదామా? మత మార్పిడి ముఠాలు వస్తే తరిమి కొడదామా? గోవుని నరికే వాళ్ళ అంతం చూద్దామా? దీనికి అందరూ సిద్ధమేనా? హిందువుగా జీవించడం అంటే మామూలు విషయం కాదు. మనమందరం కూడా మీకు తెలియకుండా హిందువులుగానే జన్మించారు. కానీ హిందువుగా చావడం మీ చేతిలో నాకు. చాలా మంది చెప్తుంటారు, నేను కట్టె కాలే వరకు అని. కట్టె కాలే వరకు కాదండి, మన వంశ వృక్షం నిలబడినంత వరకు మన వంశం అంతా కూడా సనాతన ధర్మంలోనే బతకాలి. అవునా కాదా? మన వంశ వృక్షం ఎన్ని తరాలైనా సరే, ఎన్ని తరాలు, నా కొడుకు వాళ్ళ కొడుకు అందరూ కూడా సనాతన ధర్మంలో బతకాలా వద్దా? దానికోసం ఈ రోజు మనం పోరాటం చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. వచ్చే తరాల వాళ్ళకు కూడా పోరాటం అందచేయాలి. దానికోసం మనందరికీ ఉన్న ఒక నినాదం, ఏకైక నినాదం, మనల్నందరినీ కలిపే నినాదం, నర నరాల్లో నువ్వు హిందూ అని గుర్తు చేసే నినాదం. ప్రతి రక్తపు బొట్టుకి నీ వారసత్వం గుర్తు చేస్తున్న ఒక నినాదం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నినాదం ఈ రోజు నరసాపురం దద్దరిల్లాలి. చేద్దామా? ర్యాలీ పూర్తి స్థాయిలో పూర్తి చేద్దామా? వెనకడుగు వేద్దామా? మనల్ని ఎవరైనా అడ్డుకుంటే ఏం చేద్దాం? మీ చేతిలోనే జెండాలున్నాయి, వాటికి కర్రలు ఉన్నాయి. మామూలుగా ఉంటే జెండా, మనల్ని ఎవరైనా అడ్డుకుంటే తిరగేస్తే దండ. ఆ దండతో మనం శిక్షిద్దామా? హిందూ ధర్మంకి వ్యతిరేకంగా వస్తున్న శక్తులపై పోరాటానికి యుద్ధం సిద్ధం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ తప్ప పాకిస్తాన్ అప్ప. ఆపరేషన్
శ్రీరామ్ బయలుదేరదాము. అందరూ కొంచెం డీజేకి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి. అందరూ డీజే వెనకాల ఉండండి. ఇది అయిపోయిన తర్వాత మనం అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళాలి. ఒకసారి సౌండ్ ఆపండి. ఇది అయిపోయిన తర్వాత అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ కూడా చిన్న సంపర్కం జరిగినా మనందరికీ బాధ. అందుకని అతిపెద్ద డీజే పెట్టించాము. ఈ డీజేకి తగ్గ ఆనందంగా అందరూ ఎంజాయ్ చేద్దాం తప్పితే దయచేసి అందరూ కూడా బండి వేసుకుని ముందుకు రావడం మొత్తానికి వెళ్దాం చేయొద్దు. దయచేసి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరికీ సాధించాలి. జై శ్రీరామ్.
వాళ్ళకి మన తెగింపు చూపించాం. ర్యాలీ మధ్యలో సైకిల్ వేసుకుని నొక్కాలంటే నా వల్ల కాలేదు. ఇంకా సైకిల్ మా బావ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేశాను. ఇప్పుడైతే ట్రక్ ఎక్కేస్తాను బైక్కి.
దగ్గర అయితే డీజే ఆగింది. ఇప్పుడు హనుమాన్ చాలీసా అయితే చదువుతారు అందరూ కలిసి. ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవాలంట. జీవితంలో ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివి చూడు, ఆ తర్వాత నీలో వచ్చే మార్పు చూడు, గొర్రెల్లోకి పందుల్లోకి వచ్చే భయాన్ని చూడు. జై శ్రీరామ్. అందరూ హనుమాన్ చాలీసా రెడీగా ఉన్నారా? ఫోన్లో 5 నిమిషాలు కరెక్ట్గా పేపర్ అందరికీ వచ్చాయా? పేపర్లు వచ్చాయా అందరికీ? ఏ రోజు ఫోన్ ఓపెన్ చేయండి అందరికి. కబురి ఒకే 5 నిమిషం సమయం ఉంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చొప్పులు తీసేసి పవిత్రంగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై శ్రీరామ్. ఓం శ్రీ గురు చరణ సరోజని గమన ముకుర సుధారి వరుణౌర భువన విమల విశోధాయ కమలచారి బుద్ధిహీన ప్రభుధానికై సుఖినో భవన మమ బుద్ధి విజ్ఞానే విపులకారే సవిచార అతులిత బలదానం సర్వసైతావదేవం వరుణవరుసాను జ్ఞానిరాజ వరణ్యం సకల ఉన్నితానం మానరామధీశం రఘుపతి ప్రియ భక్తం మాపదాపం నమామి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ కపీశ త్రిగుణో ప్రభుదాగర్ నామ గుణ తులిత బలధామ ఆయుధ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి కుమార సుమతి జయ సంగి కాంచన వరణ విరాజ సువేశ ఆనన కుండల కుంచిత కేశ ఆనవధ్రపౌధ్వజా విరాజే భాటే పూజతే పూసాదే శంకర సువన కేసరి నంద తేజ ప్రతాప మహాజగవంత విద్యామాన గుణే అతి చాతుల్ ఆకార పరివేశో ధాతు చరిత్ర సునివేదో రస్య భావన సీతావన భస్య సూక్ష్మ రూపధర్స్య హితావ విగతరో నదరితం అజలావ భీమరో నదరిత సుసమారే రామచంద్రకే పాద సభారే లాగ సంజీవన లగన జియాదే శ్రీ రఘువీర హర శివరాగే రఘుపతికే రఘుపరాగే सकल
మన ఇంటికి అవకాశం చూసుకుని వస్తున్నటువంటి వంటనకలకి మరియు గొర్రెలకి ఒకసారి చిన్న నినాదం చెప్పుకుందావా గొర్రెల గుంపుని తరిమేద్దాం, హిందూ జెండా పాతేద్దాం. సిద్ధమా? గొర్రెల గుంపుని తరిమేద్దాం, గొర్రెల గుంపుని తరిమేద్దాం, గొర్రెల గుంపుని తరిమేద్దాం. కొత్తగా సరికొత్తగా భారతదేశంలోకి వస్తున్నటువంటి పందులకి చెప్తావా మళ్ళీ? పందుల గుంపుని తరిమేద్దాం, పందుల గుంపుని తరిమేద్దాం, పందుల గుంపుని తరిమేద్దాం. దేశానికి అండ. నిజమేనా? కాషాయము జెండా, కాషాయము జెండా, కాషాయము జెండా.
హిందుత్వమేమో గుండెల నిండా, హిందుత్వమేమో కాషాయము జెండా గట్టి పట్టాలమ్మ మాట. ఇదే మాట మళ్ళీ గట్టిగా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరం కూడా శుభ్రంగా ఆడి పాడి లాస్ట్ లో భోజనం చేసి సోమవారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా తిందామా? అందరూ వెళ్దామా? ప్రసాదం తీసుకోవడానికి ఇబ్బంది పడే క్యాండిడేట్లు ఎవరు లేరు కదా ఇక్కడ. ప్రసాదం ఇష్టంగానే పిల్లలు చెప్తారు, పిల్లల నోటితో పలికిద్దాం ఒకసారి. భారత్ మాతకి చేయాలన్నా మీలాంటి మాతృమూర్తులు, భారత మాత మిమ్మల్ని ఆధారంగా తీసుకునే ఒక్కసారి భారత్ మాతకి మా గురించి ఎంత దూరం వచ్చినటువంటి మాతృమూర్తులు రేపు సాయంత్రం 8 గంటలకు వారికి ఆడవాళ్ళు కూడా బయట చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మాతృమూర్తులు కూడా వచ్చారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి. మంచి అద్భుతమైన పాట ఉండదు. రఘుకుల తిలక, రఘుకుల తిలక. అవకాశం మీ గుడి గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత వెళ్తారు మీరు. భక్తాంజనేయ స్వామి గుడి వాళ్ళు ప్రతి సంవత్సరం మన హనుమాన్ శోభయాత్రకి ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగ ప్రతి ఊర్లో హిందూ సోదరులు గట్టిగా ఒకసారి ఏమండి ఇక్కడ ఇక్కడ కమిటీ వాళ్ళు అరవాలా, ప్రతి హిందువులు అరవాలా, మొత్తం హిందువులు అరవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఈ ఐక్యత హిందువుల్లో వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు మన కంటికి కూడా కనబడరు. అర్థం చేసుకోండి. అలాగే ముందుకు సాగండి. గొర్రెల మందని తరిమేద్దాం, హిందూ జెండా మాతేద్దాం. గొర్రెల మందని తరిమేద్దాం, గొర్రెల మందని తరిమేద్దాం.
ఒక్కసారి భక్తాంజనేయ స్వామి వాళ్ళు అవుట్లు పెడతారు, అది పెట్టిన తర్వాత పాడిపోయే ఉంది. అందరూ ఇది నేర్తాను కొంచెం కొద్ది ఖాళీ ఇవ్వండి. రౌండ్ రౌండ్ అవ్వండి, రౌండ్ అవ్వండి అందరూ. రౌండ్ ఇవ్వండి గట్టిగా, ముగింపు గట్టిగా ఉండాలి. ముగింపు వీడియో ఉండాలా, ఆరంభంలో ఉండాలి, ముగింపు ఉండాలి. జై శ్రీరామ్. ఇంకొకలాంటి కొంచెం చోటు మూసుకోండి, చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా చోటు మూసుకోండి. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, తీసుకోండి. ఇంకొకటి కూడా ఉందండి. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం తరపున మరియు దేవుని తోట యువజన సంఘం గ్రామ పెద్దలు గ్రామ ప్రజల తరపున బజరంగ దళ యూత్ వారికి మరియు మన హిందూ బంధువులందరి తరపున కూడా ఈ శోభయాత్ర ఎంత జయప్రదం చేసినటువంటి ప్రతి యువకులకు స్త్రీలకు ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ ఘనస్వాగతం జరుగుతున్నాం మా కమిటీ తరపున, మా పెద్దల తరపున, మా గ్రామ ప్రజల తరపున. మీరందరూ ఎంత వైభవంగా ఇక్కడికి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన విందును కూడా మీరు స్వీకరించి తిరుగు ప్రయాణంలో సుఖంగా ఇంటికి చేస్తారని మరి మా తరపున కోరుతున్నాం.
ఒకసారి అందరూ డీజే వైపు చూడండి. డీజే మీద ఒక అబ్బాయి రాముడు టీ షర్ట్ వేసుకుని నుంచున్నాడు, చూసారా? ఒకసారి ఏంటనికి వచ్చి అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటి విశిష్టత ఏంటి తెలుసుకోవడానికి అతని పనులన్నీ మానేసుకుని యుక్త వయసు, సంపాదించాల్సిన వయసు, అటువంటి వయసులో ఫలంగా పెట్టి మన కల్చర్, మన దేవాలయాలు ఇవన్నీ కూడా అందరికీ చూపించాలి, మన సంస్కృతి అందరికీ తెలియాలని చెప్పేసి మొత్తం జాబు అన్ని మానేసి ఒక సైకిల్ కొనుక్కుని ఆ సైకిల్ మీద కట్టుబట్టుతో సైకిల్ ఎక్కి మొన్న ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లా అంతా తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న హిందూ బంధువులు అందరూ హెల్ప్ చేశారు. ఎక్కడుంటే అక్కడ పడుకున్నాడు, ఎక్కడుంటే అక్కడ తిన్నాడు. ఇలాగ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాడు. మనందరి సహకారం అతనికి ఉండాలి. గోరక్ష గురించి తెలుసు కదా, ఆవులను ఆపుతూ ఉంటాం అర్ధరాత్రి. అటువంటి సమయంలో కూడా నిద్రలోంచి కూడా లేచి వచ్చే వ్యక్తి మా సత్యనారాయణ గారు. జై శ్రీరామ్. ఇంకెవరు? మణికంఠ గారు వచ్చారా? భాను గారు వచ్చారా? సూర్యబాబు గారు ఒకసారి ఇలా రావాలి. నానిగారు ఇలా రావాలి. నానిగారు ముందుకు రావాలి. నానిగారు, చక్కంపడి బాలు, కైలా భాను, సూర్యబాబు గారు. నేను మా నాన్నగారు, ఆయన ప్రస్తుతం జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు, బిజినెస్ వ్యాపారాలు అన్ని చేస్తున్నాడు. అయినా కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వచ్చిన ప్రతిసారి మిగతా పనులన్నీ వదిలేసి కేవలం ధర్మం కోసం పనిచేస్తూ ఉంటాడు. జై శ్రీరామ్. ఒకసారి తప్పుకోవాలి అందరూ. బామ్మ గారు వచ్చారు. ఏం చెప్పమంటారు? శ్రీరామ జయ రామ శృంగారి రామ సుందరి రామ జానకి రామ మమ్మేలు దశరథి రామ. చెప్పమను అదే చెప్పారు ఆవిడ. జై శ్రీరామ్. ఆవిడ దాదాపు 80 ఏళ్ళ వయసు. అటువంటి వాళ్ళందరూ ర్యాలీ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ఇప్పుడైతే నర్సాపురం నుంచి అయితే మనం రుస్తుంబాద్ అయితే వెళ్తున్నాం సైకిల్ మీద. ఫైనల్గా మనమైతే నర్సాపురం నుంచి రుస్తుంబాద్ అయితే సైకిల్ మీద వచ్చేసాం. అంటే నేను లక్ష్మీశ్వరం దేవుని తోట దాకా అయితే సైకిల్ మీద వెళ్ళలేదు. నేను నర్సాపురంలోనే సైకిల్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే నాకు సైకిల్ మీద చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకోటి సైకిల్ కూడా లాక్ కూడా తీసుకోలేదు నేను. సో నేను ఒకవేళ దేవుడి తోట వెళ్ళినా సైకిల్ ఎక్కడ పెట్టాలో తెలియక నేను అక్కడ పెట్టేసి ఆ డీజే పైకి అయితే ఎక్కేసాను.